భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. గకారంతో మొదలుపెట్టే 4 పవిత్రమైన పదాలు ఉన్నాయండి. చెప్తున్నాను వినండి. గీత, గంగ, గాయత్రి, గోవిందుడు. ఈ 4 గకారంతో మొదలు పెడతాయండి. 4 పదాలు మహాపవిత్రమైనటువంటి పదాలని శాస్త్రంలో చెప్పబడినవి. గీతా గంగా చ గాయత్రి గోవిందేతి హృది స్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మ న విద్యతే. చక్కని శ్లోకం. 4 పదాలు చెప్పినారు. ఏమిటి చెప్పండి? గీత, గంగ, గాయత్రి, గోవిందుడు. ఈ 4ంటి ఎవరు తమ హృదయంలో పదిలపరుచుకుంటారో వారికి పునర్జన్మ రాహిత్యం, ఇక జన్మరాహిత్యం వారికి కలుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్తున్నారు. ఆ 4 విచారణ చేయండి. గీత మొట్టమొదటిది మనం ఇప్పుడు విచారణ చేసేటువంటిదండి. మహత్తరమైనటువంటి బోధ. ఆ అవతారమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖారవిందం నుంచి వెలువడినటువంటి జ్ఞాన గంగ. ఆ గంగలో ఇప్పుడు మనం స్నానం చేస్తున్నాం. పవిత్రమైనటువంటిది గీత. నెక్స్ట్ గంగ. గంగలో చాలా మంది స్నానం చేసి ఎంతో పుణ్యమును ఆర్జిస్తున్నారు కదండి. మనది దానికంటే కూడా గొప్పదైన గంగ ఏది? జ్ఞాన గంగ. సామాన్యమైన గంగకే ఎంతో మహత్తరమైనటువంటి ఫలితం ఉన్నది. ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి దాంట్లో స్నానం చేసి పుణ్యమును ఆర్జిస్తున్నారు. ఇది ఇంటి దగ్గర కూర్చుని ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఏ నదిలో కూడా స్నానం చేయవలసిన పని లేదు. ఇక్కడ మన హృదయ నది, హృదయ క్షేత్రం అది. ఇక్కడ ఒక మహత్తరమైనటువంటి నది ఉన్నది, జ్ఞాన గంగ. ఆ జ్ఞాన గంగలో ప్రతిరోజు కొద్దిసేపు మనం స్నానం చేస్తే ఆ గీతా గంగలో ఎంత మహాపుణ్యం ఉంటుందో చెప్పటానికి లేదండి. సరే, ఇప్పుడు బీదవాడు గంగా నది దగ్గరికి ఎట్లా వెళ్ళగలడు చెప్పండి? ఎంతో ఖర్చు అవుతుంది కదా. తినటానికే తిండి లేనిటువంటి బీదవాడు ఈ యాత్రను ఎట్లా సాధించగలడు చెప్పండి? ఇంటి దగ్గర కూర్చొని చక్కగా హృదయంలో కృష్ణ పరమాత్మని ధ్యానం చేసి 2 గీతా శ్లోకాలు కనుక చక్కగా చదివి మననం చేస్తే ఆ జ్ఞాన గంగలో స్నానం చేసిన మహాపుణ్యం గీత సామాన్య గంగ కంటే కూడా ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుందండి. అది సరే, జ్ఞాన గంగ. గీతా గంగ చూడండి, గంగ యొక్క ఫలితం గీతలో ఉన్నది. గాయత్రి. ఏమిటి గాయత్రి అంటే? మంత్రం ఉన్న చూడండి, ఓం భూర్భువస్సువః. గానము చేసేవాడిని తరింపజేసేది గాయత్రి. చూడండి, పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రాన్ని ఎవరు చక్కగా పఠిస్తుంటారో, దాని అర్థాన్ని మననం చేస్తుంటారో వారు తరించిపోతారు. ఈ గీతా గానం ఇప్పుడు మనం చేసేది ఏమిటి చెప్పండి? ఇది కూడా గానమే, గీతా గానం. దీని కనుక చక్కగా భక్తిపూర్వకంగా మనం ప్రతిరోజు అధ్యయనం చేసి కొద్దిగా దాని యొక్క భావాన్ని కనుక మనం చేస్తుంటే ఆ గాయత్రి యొక్క ఫలితం దీంట్లో ఉందండి. అది సార్, గీతలో తక్కిన 3 యొక్క ఫలితం దీంట్లో ఉన్నదని పెద్దలు చెప్తున్నారు. అర్థమైందండి? సామాన్య గంగలో స్నానం చేసిన పుణ్యం, ఈ జ్ఞాన దానికంటే అధికమైనటువంటి పుణ్యం దీంట్లో ఉన్నది. జ్ఞాన గీతా గంగ. గాయత్రి చూడండి, గాయత్రిలో ఉన్న ఫలితం దీంట్లో ఉన్నది. ఎందుకంటే గానం చేసిన వారిని తరింపజేస్తుంది. ఇది తారకం. భగవద్గీత అనేది ఒక పుస్తకం అని చెప్పి మీరు అనుకోవద్దండి. ఇది ఒక దివ్యమైనటువంటి ఔషధం. భవరోగం, సంసార రోగం, దుఃఖం అనే రోగం, పుట్టటం చావటం అనే రోగంతో నానా బాధలు పొందుతున్నటువంటి జనులకు దివ్యమైనటువంటి ఔషధం, ఒక డైనమిక్ పవర్. అది భగవద్గీత అనేది ఒక చిన్న పుస్తకం అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దండి. స్పిరిచువల్, ఏ డైనమిక్ బ్యాటరీ, అద్భుతమైనటువంటి ఒక శక్తి అండి ఇది, డివైన్ పవర్. దాన్ని కనుక మనం ఆర్జించుకుంటే ఏమండి ఎంత గొప్ప ఫలితం లభిస్తుంది, ఎంత ఆనందం లభిస్తుంది. ఇది నోటితో చెప్పాల్సింది కాదండి, ఇట్స్ ఎ ప్రాక్టికల్ సైన్స్. అది భగవద్గీత అనేది చాలా మంది అధ్యయనం చేస్తుంటారు, కానీ ఇది దాన్ని ప్రాక్టికల్గా కనుక ఆచరిస్తే ఏమండి ఎంత ఆనందం కలుగుతుందంటే ఇంకా వాళ్ళు వదిలిపెట్టారండి దాన్ని. ఆనాడు అర్జునుడు దుఃఖంతో బాధపడుతుంటే విషాదం, ఆ విషాదం పోయి ఎంత ఆనందపడ్డాడు మీరు గీతలో చూచారు కదండి. నష్టో మోహ, ప్రత్యక్షంగా డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. మై ఇగ్నోరెన్స్ ఇస్ గాన్, నా మోహం, నా సంశయములు ఇవన్నీ దూరీకరింపబడ్డాయని ఘంటాబద్ధంగా చెప్పేస్తున్నారు. చూడండి, ప్రత్యక్షంగా మనకి ఎవిడెన్స్. ఈ భగవద్గీత వల్ల ఫలితం వస్తుందో రాదో అనేటువంటి సంశయం అనవసరం. అది నలుగురు డైరెక్ట్గా విని ఎంత ఆనందపడ్డారో ఇదివరకు మీకు చెప్పినారు కదండి. అర్జునుడు, ఆంజనేయులు, వేదవ్యాసులు, సంజయులు, నలుగురు కూడా ఎంత ఆనందపడ్డారో. హృష్యామిచ పునఃపునః హృష్యామిచ ముహుర్ముహు అని చెప్పి భగవద్గీతలో చెప్పినారు. ఎవరు? సంజయులు వారికి. కనుక గీతలో ఈ గంగా పుణ్యం, గంగా యొక్క పుణ్యం, గాయత్రి యొక్క పుణ్యం, గోవిందుడు. చూడు, 4వది గకారం. బోధించిన వారే గోవిందుడు. ఇంకా కొత్తది ఏమిటంటే
భగవద్గీత బోధించిన వారే గోవిందుడు. కాబట్టి గీతలో తక్కిన 3 కూడా ఇమిడి ఉన్నాయి. గీతా గంగా చ గాయత్రి గోవిందేతి హృది స్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మ న విద్యతే. కాబట్టి ఆ భగవద్గీతను ఆశ్రయించుకుంటే తక్కిన 3 యొక్క పుణ్యం దీంట్లో అంతర్భూతమై ఉన్నదండి. కనుక అనేకమైనటువంటి మార్గములు శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నారు. ఈరోజు 5వ మార్గం చూడండి, ఏది? కర్మ సన్యాస యోగం. అది ఎవరి సంస్కారం ఎట్లా ఉందో దాన్ని ఆచరించవచ్చండి. చూడండి, అనేక పద్ధతులు చెప్తున్నారు కదా. కర్మ, భక్తి, యోగము, ధ్యానము, ఇంకా అనేకమైనటువంటి పద్ధతులు, దాదాపు 18 మార్గములు అని చెప్పి అనుకోండి. ఈ ఎవరెవరి సంస్కారం ఎట్లా ఉందో దాన్ని అనుగుణ్యంగా వాళ్ళు సాధన చేయొచ్చు. మీకు కర్మ అంటే ఇష్టం అనుకోండి, నిష్కామ కర్మ చక్కగా ఆచరించండి. అట్లా కాకుండా భజన, కీర్తన అంటే మీకు ఇష్టం అనుకోండి, గో ఆన్ ప్రొసీడ్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. 16 అక్షరములతో కూడిన షోడశ మహామంత్రం. చూడు, 16 అక్షరములతో కూడిన దివ్యమైన కలి సంతరణ మంత్రం అండి ఇది. ఇటువంటి మంత్రం, లేకపోతే పంచాక్షరి, లేకపోతే అష్టాక్షరి, ఏదైనా మీ ఇష్టమైనటువంటి మంత్రం జపం చేయండి. దాంట్లో ఏం తప్పు లేదండి. ఇది ఫలానా దేవుడు అని చెప్పి ఇక్కడ ఏమి లేదండి. ఎవరి సంస్కార ప్రకారం, ఎవరి యొక్క జాతి మత కుల ప్రకారం వారి దేవుణ్ణి అన్వేషించవచ్చునండి. దేవుళ్ళు అనేకం అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దండి, కలలో కూడా అనుకోవద్దు. గాడ్ ఈజ్ వన్, పీపుల్ కాల్ హిమ్ మెనీ, ఇంతేనండి, ఇంకేం. వారి దృష్టిని అనుసరించి అనేక రకాలుగా వారు ఆరాధిస్తుంటారు. దాంట్లో తప్పేమిటండి అది. ఎవరి ఇష్ట ప్రకారం వారు చేసుకోనండి. మనకు కావాల్సింది ఏమిటి? భక్తి. ఒక్కడేనండి భగవంతుడు అంటే అసలు ఎవరు చెప్పండి? హూ ఈజ్ గాడ్. రేపు వస్తుంది 8వ అధ్యాయంలో ఆ ప్రశ్న వస్తుంది. అర్జునుడు 7 ప్రశ్నలు అడుగుతాడండి, ఒక్కసారి 7 ప్రశ్నలు. ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి తెలుసండి? హూ ఈజ్ గాడ్. దేవుడు అంటే ఎవరని చెప్పి మొదటి ప్రశ్న అండి. కిం తద్ బ్రహ్మ, అదండి ప్రశ్న. రేపు 8వ అధ్యాయంలో వస్తుంది, అక్షర పరబ్రహ్మయో. దానికి కృష్ణ పరమాత్మ ఏం సమాధానం చెప్పారు? ఏమండో దేవుడు అంటే ఇదిగో గుడిలో ఉన్న ఆయన, ఆ వైకుంఠంలో, కైలాసంలో అని ఏమైనా చెప్పినారా? లేదు. అక్షరం బ్రహ్మ పరమం, దట్ విచ్ ఈజ్ ఇండిస్ట్రక్టబుల్, దట్ విచ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్, దట్ విచ్ ఈజ్ ఎటర్నల్ ఈజ్ గాడ్ అనేసినాడు. చూడండి, ఏది ప్రపంచంలో శాశ్వతమైందో అదే దేవుడు అండి. వెతకండి. ఇది శాశ్వతం. ఇప్పుడు ఇది శాశ్వతమా? ఇది శాశ్వతమా? శరీరం శాశ్వతమా? సూర్యుడు శాశ్వతమా? చంద్రుడు శాశ్వతం? ఏది కూడా కాలగర్భంలో, ప్రళయ కాలంలో అన్నీ కూడా నాశనం అయిపోతాయి. కానీ వన్ థింగ్ రిమైన్స్. ఏది? సదేవ సౌమ్యేదమగ్రాసీత్ ఏకమేవాద్వితీయం బ్రహ్మ మేహనానాస్తి కించన. ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ప్రళయ కాలంలో కూడా అది ఒక్కటే ఉంటుందనేది. తక్కిన అన్ని కూడా అంతర్ధానం అయిపోతాయి. చూచారు, అదే దేవుడు. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కని సమాధానం, హూ ఈజ్ గాడ్ అని చెప్పి అర్జునుడు అడిగితే ఒక చిన్న రూపం, ఒక నామం, ఒక స్వరూపం ఏమి చెప్పలేదండి. ఏం చెప్పినారు? అక్షరం బ్రహ్మ పరమం. గాంధీ గారిని ఒక ఆయన ప్రశ్న అడిగాడండి, ఏమండి గాంధీ గారు, మీకు ఆధ్యాత్మిక విషయంలో చాలా అనుభూతి ఉన్నది కదా, దేవుడు అంటే ఎవరో కొంచెం సెలవు ఇవ్వండి అని గాంధీ మహాత్ముని అడిగారు ఒకరు ప్రశ్న. వారు ఇంగ్లీష్లో చెప్పారు, దాని సారం చెప్తున్నా తెలుగులో. నా చుట్టూ అనేకమైనటువంటి ప్రాణికోట్లు పుట్టటం చావటం జరుగుతున్నప్పటికీ వాటన్నిటికీ ఆధారభూతుడై తాను పుట్టక తాను చావక ఉన్నటువంటి అఖండమైనటువంటి చైతన్య శక్తియే దేవుడు. ఎంత అద్భుతంగా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, నా చుట్టూ అనేకమైన ప్రాణికోట్లు పుట్టడం చావటం జరుగుతున్నప్పటికీ వాటన్నిటికీ ఆధారభూతుడై తాను పుట్టక తాను చావక ఉండేటువంటి అఖండమైనటువంటి చైతన్య శక్తియే దేవుడు. ఎంత చక్కని డెఫినేషన్ చూడండి. అది శాశ్వతమైనటువంటి వస్తువు ఒకటి. ఇప్పుడు ఈ శరీరం ఉంది అనుకోండి, ఉపాధి, దాంట్లో ఎన్ని ఉన్నాయి చూడండి. జడమైనటువంటి దేహం ఉన్నది, ఇంద్రియములు ఉన్నాయి, మనస్సు ఉన్నది, బుద్ధి ఉన్నది, అహంకారం ఉంది, ఆత్మ ఉన్నది. ఈ శరీరంలోనండి 4-5 ఉన్నాయండి. ఇది వీటన్నిటిని కొంచెం సెపరేట్ చేయాలండి. సరే, సెపరేట్ చేయాలంటే విడదీయటం కాదు, మనస్సులో భావం చేయాలి. తక్కినవన్నీ కూడా జడమైనటువంటి వస్తువులు, ఒక్కటి మాత్రం చైతన్యం అనేది ఆత్మ. అది మన యొక్క యథార్థ స్వరూపం. ఇంతవరకు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడెక్కడ చూడండి, జ్ఞానయోగంలో, మొదటి సాంఖ్యయోగంలో ఏం చెప్పినారు చెప్పండి? నీ స్వరూపం తెలుసుకోండి అయ్యా. అర్జున, నువ్వు దుఃఖిస్తున్నావు, కారణం ఏమిటంటే నీ స్వరూపం తెలుసుకోలేదు. దీనికి కారణం ఏమిటంటే ఇగ్నోరెన్స్ అంటే అవివేకం, అజ్ఞానం. తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోక అర్జునుడు దుఃఖిస్తున్నాడు. ఇదిగో నా బంధువులంతా జడమైనటువంటి ఈ దేహాలని చెప్పి అనుకుంటున్నాడండి. కాదండి, అది
ఏం చెప్పినారు శ్రీకృష్ణ పరమాత్మ మొదట్లో నోరు తెరవంగానే? నజాయతే, మీరు గాని నేను గాని పుట్టేవాళ్ళం కాదు, పోయేవాళ్ళం కాదు. నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా నభూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. అద్భుతమైనటువంటి బోధన. మానవుడికి ధైర్యం రావాలంటే ఇటువంటి బోధలు వినాలండి. అది నశించిపోయే వస్తువులు గురించి ఊరికే వింటుంటే ఎట్లా చెప్పండి? అది దట్ విచ్ ఈస్ పర్మనెంట్. ఇది ఇదివరకు వివేకానంద వాక్యం మీకు చెప్పినాను, ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెంగ్త్ దట్ వీ వాంట్ అండ్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ గెటింగ్ ది స్ట్రెంగ్త్ ఈస్ టు బిలీవ్ దట్ ఐ ఆమ్ ది ఆత్మన్. నేను ఆత్మనని చెప్పి అనుకుంటేనే అపరిమితమైన ధైర్యం వస్తుందండి. లేకపోతే ఇగో రేపు పోతాను, ఈ శరీరం పోతుంది, నా బంధువులకి సెపరేషన్ వస్తుంది, నా డబ్బు పోతుంది, నా కీర్తి పోతుంది, నా సౌందర్యం, ఇదేమిటండి? ఇవన్నీ కూడా ఏనాడైనా రాలిపోయే వస్తువులండి. తాను మాత్రం రాలడండి. సరే, అది తెలుసుకున్నటువంటి వాడికి ఎంత ధైర్యం వస్తుందో చెప్పండి. అది కనుక ఇదివరకు జరిగిన విషయం ఒకటి చెప్పి ఇప్పుడే గీతలో నేను ప్రవేశిస్తున్నాను. ఈరోజు 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. శంకర భగవత్పాదులండి పాదచారి అయి తన యొక్క అద్వైత భేరి మోగిస్తూ పోతున్నాడండి. అద్వైత మతం ఎవరు? శంకరాచార్యులు వారు. ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి వస్తున్నారండి పాదచారి అయి. దక్షిణ దేశంలో ఒక గ్రామం గుండా రాబోతున్నారు. ఎప్పుడు? రేపో ఎప్పుడో రాబోతారు. ఆ దారిలో ఉన్నటువంటి ఆ గ్రామంలోనండి దంపతులు ఉన్నారండి, భార్యాభర్త. ఎన్నో నోములు చేశారు, ఎన్నో వ్రతాలు చేశారు, బిడ్డలు కలగలేదండి, సంతానం కలగలేదు. పాపం ఎన్నో అవస్థపడ్డారు, తీర్థయాత్రలు చేశారు. ఆఖరికి ఏదో పుణ్యవశాత్తు ఒక మగపిల్లవాడు పుట్టాడండి. ఎవరికి? ఈ దంపతులు. ఆ మగపిల్లవాడు పుడితే ఎంతో ఆనందంతో వారిని సాక్కుంటూ గారాబంగా పెంచుతున్నారు. కానీ ఒక 2 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి నోరు మోగతనం వచ్చేసిందండి. మాట్లాడలేకపోతున్నాడండి. ఎంత చెప్పినా కూడా పలకడు, ఎంత అడిగినా కూడా దానికి ప్రత్యుత్తరం ఇవ్వడు. మోగతనం వచ్చేసిందండి. పాపం తల్లిదండ్రులు లేక బిడ్డ పుట్టినా సంతోషం లేదండి. అందరు చికిత్స చేస్తూ డాక్టర్ల దగ్గరికి, వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు. ఈ మోగతనం ఎవ్వరూ పోగొట్టలేకపోయినారండి. 12 సంవత్సరముల వయసు వచ్చిందండి వాడికి. ఎవరికి? పిల్లవాడికి. అప్పుడు శంకర భగవత్పాదులు ఆ గ్రామం గుండా రాబోతున్నారు. మరుసటి రోజు అందరూ సలహా ఇచ్చినారు, ఏమండి మీ అదృష్టం పండింది, అపర శంకరులు, సాక్షాత్ శంకరుడు అవతారం ఎత్తి వచ్చినటువంటి మహనీయులు ఈ గ్రామం గుండా రేపు రాబోతున్నారు. మీ పిల్లవాడిని తీసుకెళ్లి వారికి చూపించండి. వారి తపశ్శక్తి వల్ల, వారి యొక్క ఆశీర్వాద మహిమ వల్ల పిల్లవాడికి మాటలు రావచ్చును అని చాలా మంది సలహా ఇస్తే, మరుసటి రోజు మహనీయుడు వచ్చి ఆ గ్రామంలో ఉన్నతమైన ఆసనం మీద కూర్చోబెట్టారు. అందరూ పూజలు, ఆరాధనలు, స్తోత్రములు ఇవన్నీ చేశారు. ఎవరికి? శంకరాచార్యులకి. అంతా అయిపోయిన తర్వాత ఈ దంపతులు పిల్లవాడిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. మహానుభావ, ఈ బిడ్డ లేక పుట్టాడు, కానీ పుట్టుకతోనే ఒక రోగం తగులుకుంది, మోగతనం, మాట్లాడటం లేదు. అందువల్ల మాకు ఎంతో బాధగా ఉంది. మీ యొక్క మహత్తరమైన తపశ్శక్తి వల్ల వాడికి మాటలు రప్పించండి మహానుభావ అని ప్రార్థన చేస్తే, శంకరుడు ప్లీజ్ కమాన్ రమ్మన్నాడండి. ఎదురుగుండా నిలబెట్టాడు ఆ పిల్లవాడిని. 12 సంవత్సరాల పిల్లవాడు. కస్త్వం అన్నాడు. త్వం కహ, నీవెవరు అని చెప్పి సంస్కృతంలో అడిగారండి. ఎవరు? శంకరుడు. అది కస్త్వం. ఆ పిల్లవాడు నోరు తెరిచి ఎటువంటి అమోఘమైనటువంటి రిప్లై ఇచ్చాడో చూడండి. అది నాహం మనుష్యో నచదేవ యక్షౌ న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రా న బ్రహ్మచారీ గృహీవనస్థో భిక్షున్న చాహం నిజబోధరూప. నేను శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, నేను బ్రాహ్మణుని కాదు, క్షత్రియుని కాదు, వైశ్యుని కాదు, సచ్చిదానంద ఆత్మస్వరూపుడను అన్నాడు. దద్దరిల్లిపోయినారండి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. ఏమిటి? మూగవాడని అందరూ చెప్తుంటే ఈ పిల్లవాడు నోరు తెరవటమే కాకుండా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి వెల్లడించినాడు. అందరూ ఆశ్చర్యపడ్డారు. శంకరులు కూడా ఆశ్చర్యం కలిగిందని. వెంటనే శంకరాచార్యులు అడిగారు, ఏమయ్యా మీ తల్లిదండ్రులను మూగవాడమని చెప్తున్నారు, ఇంత చక్కని విషయాలన్నీ నువ్వు బాగా నోరు తెరిచి చెప్పగలుగుతున్నావే, నీకు అసలు మోగతనం ఉన్నదా అని అడిగాడండి శంకరులు. లేదు అన్నాడండి పిల్లవాడు. మరి చిన్నప్పటి నుంచి నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు అని అడిగాడు శంకరుడు. ఈ పాడు ప్రపంచంతో ఎందుకు మాట్లాడాలని నోరు మూసుకున్నాను అన్నాడండి. చూడండి ఎంత అద్భుతం. ఆ పిల్లవాడికి అసలు మోగతనమే లేదండి. కావాలని చెప్పి మౌనం వహించాడండి, అంతే. శంకరాచార్యులు వారు ఆనందపడ్డారు, తల్లిదండ్రులు పరమానందపడ్డారు, చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఆశ్చర్యచకితులు అయిపోయినారండి. అప్పుడు శంకరాచార్యులు, ఏమండి నాయన తల్లిదండ్రులారా తీసుకుపోండి, పిల్లవాడికి ఏమి రోగం లేదు, ఏమీ లేదు, అద్భుతమైనటువంటి జ్ఞానం కూడా ఉన్నది, మీ పంట పండింది, మీ అదృష్టం పండింది, తీసుకుపోండి అన్నారు. తల్లిదండ్రులు ఏమన్నారు తెలుసిన? ఎవరి యొక్క సందర్శన భాగ్యం చేత వీడికి మాటలు వచ్చినాయో అటువంటి మీకే మేము సమర్పిస్తున్నాము అన్నారండి పిల్లవాడు. వెంటనే శంకరాచార్య కమ్ ఆన్ ఇంటూ అవర్ ఫోల్డ్,
మా సంఘంలో చేరమని చెప్పి తీసుకొని వారికి పేరు అక్కడ మార్చి చెప్పేశారండి. అరచేతిలో నెల్లికాయ లేక ఉసిరికాయ కనుక పెడితే ఇంత డైరెక్ట్గా మనం చూడగలమో అంత డైరెక్ట్గా భగవంతుని చూడగలుగుతున్నాడు ఈ పిల్లవాడు. కాబట్టి హస్త ఆమలకం, హస్తామలకుడు అని పేరు పెట్టారండి. ఆమలకం అంటే నెల్లికాయ లేక ఉసిరికాయ. అరచేతిలో కనుక పెడితే ఎంత డైరెక్ట్గా మనం చూడగలం, ఇంక దానికి తిరుగు లేదండి, డైరెక్ట్గా. అదేవిధంగా భగవంతుని ఈయన సాక్షాత్కరించుకోగలిగినాడు. కాబట్టి ఈ పిల్లవాడికి హస్తామలకుడు అని పేరు పెడదామని పెట్టేసి పబ్లిక్లో తన యొక్క శిష్యవర్గంలో చేర్చుకున్నాడండి శంకరాచార్య. ఇదంతా ఎందుకు చెప్పినానంటే, ఇప్పుడు ఎవరినైనా అడగండి, ఏమండి మీరెవరు, మీ పేరు ఏమిటంటే ఈ శరీరమును కూర్చుని డిస్క్రిప్షన్ చెప్తాడండి అంతే. మా నాయన, మా అమ్మ, నా వయస్సు, ఇదంతా చెప్పుకుంటాడు. ఆయన ఏం చెప్పినాడు, నువ్వెవరు అంటే అన్ని వదిలిపెట్టేశాడు. లోపల చైతన్యం నేను. అహం బ్రహ్మాస్మి శివోహం చిదానంద రూప శివోహం శివోహం అనేటువంటి వాక్యం అందరూ చెప్పగలరా? చెప్పండి. కానీ ఈనాడైనా మనం చెప్పగలిగితేనే మన జన్మ ధన్యం అవుతుంది, లేకపోతే నిరుపయోగం అయిపోతుందండి. అమూల్యమైనటువంటి జీవితం కేవలం పశువులు ఏ విధంగా శరీరం అని చెప్పి భావం చేస్తూ తినటం, తాగటం, గంతులేయటం చేస్తున్నాయో మానవుడు కూడా అదే విధంగా చేస్తే వేస్ట్ ఆఫ్ ప్రెషస్ టైం. అది మరలా ఇటువంటి ఆపర్చునిటీ, ఇటువంటి అవకాశం దొరుకుతుందో లేదో చెప్పలేమని చెప్పి అనేక మంది పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని చక్కగా చేసుకోవాలండి. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ, వీ హ్యావ్ టు అవైల్ ఇట్. అది ఏ విధంగా భగవద్గీత, ఇంకా ఉపనిషత్తులు, ఇంకా ఆధ్యాత్మికమైన విషయములు బాగా జీర్ణం చేసుకోవాలండి. అది మీరు అనొచ్చు, ఏమండి మేము చిన్నప్పటి నుంచి గీత చదువుతున్నాం అని మీలో ఎవరైనా అనొచ్చు. ఏమండి చదవటం మంచిదే, కానీ ఒక ప్రశ్న వేసుకోండి, ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ మై క్యారెక్టర్? ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ మై మైండ్? నా మనసులో కానీ, నా చరిత్రలో కానీ, నా యొక్క స్వభావంలో కానీ ఏదైనా మార్పు వచ్చిందా? అదండి ప్రధానం. మార్పు రాకుండా ఊరికే చదవటం మంచిదే కానీ చాలదండి. దెర్ మస్ట్ బి సమ్ ప్రోగ్రెస్, సమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ క్యారెక్టర్. ఎప్పుడు ఎక్కడున్న గొంగళి ఎక్కడే ఉంటే ఎట్లా చెప్పండి? చిన్నప్పుడు ఏదో మామూలు స్థితిలో ఉన్నాడు. ఇటువంటి మహాబోధ జీర్ణం కావాలండి. కనుకనే మన శాస్త్రంలో 3 సాధనలు చెప్పినారు. ఇది చాలా అవసరం కాబట్టి భగవద్గీత శ్రవణం చేసేవారికి ఇవి చాలా అవసరం కాబట్టి 3 ఇప్పుడే చెప్పదలించినాను. శ్రవణం, మననం, నిధిధ్యాసం. ఈ 3 అపూర్వమైనటువంటి సాధనలండి. ఇప్పుడు మీరు బాగా వింటున్నారు. దీని పేరేమిటి? శ్రవణం. డోంట్ పుట్ ఎ ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ పెట్టదండి. నెక్స్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మననం. ఏం చెప్పినారు అని చెప్పి చక్కగా చింతన చెయ్యాలండి. కొంచెం చదువుకున్న వాళ్ళైతే నేను ఒక చిన్న సలహా ఇస్తున్నాను. ఒక నోట్ పుస్తకం, ఒక పెన్ను ఎప్పుడు దగ్గర పెట్టుకోండి. ఉపన్యాసం చెప్తుంటే 1, 2, 3 పాయింట్స్ నోట్ చేసుకోండి. దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా డెవలప్ చేసి బాగా చింతన చేయండి సార్. అప్పుడు బాగా జ్ఞాపకం ఉంటుందండి. లేకపోతే ఎన్ని ఉపన్యాసాలు వదిలినా గేట్ దాటితే అన్ని ఆవిరైపోతుంటాయండి. మద్రాసులోనండి ఇట్లాగే గీతాయజ్ఞం జరిగిందండి. మద్రాసులో జరిగితే 8 గంటలకి క్లోజ్ చేసినామండి. ఉపన్యాసం అంతా పూర్తయింది. అందరు ఆడియన్స్ శ్రోతలంతా ఇంటికి వెళ్ళిపోతుంటే రాత్రి ఇదే విధంగా ఈ టైంలో ఎవరో అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చాడండి సభలోకి. పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆ గేట్ దగ్గర వాడిని అడిగినారు, ఏమిటండి జనం అంతా, ఎవరో కాళహస్తి నుంచి వచ్చారట, గీతను కూర్చి బోధిస్తున్నారు. అయ్యో నేను ఆలస్యంగా వచ్చానే, అవకాశం పోగొట్టుకున్నానే, మీరంతా పుణ్యం సంపాదించుకున్నారు, చక్కగా బోధ విన్నారు, స్వామి వారు చెప్పిన మాట ఒక్కటి చెప్పండి అన్నారండి. వచ్చినవాడు కొత్తగా వచ్చినాడు. వాళ్ళు ఏమన్నారు తెలిసిన? కూర్చునేవాళ్ళు లేవలేదండి, చక్కగా విన్నారు అన్నాడు. అది కాదయ్యా మహానుభావ, స్వాములు వారు చెప్పిన మాట ఒక్కటి చెప్పండి అన్నారు. వారు అరగంట సేపు అయినప్పటికీ ఒక్కడు కూడా కదలకుండా ఏకాగ్ర చిత్తంతో వింటున్నారు అన్నట్టు. అది కాదయ్యా, స్వాములు వారు చెప్పిన మాట చెప్పండి. స్వాములు వారు ఇంకా వెళ్ళలేదు, మీరే వెళ్ళి అడగండి అన్నాడట. ఇట్లా ఉంటుందండి ఆఖరికి. ఇప్పుడు మీ ఇంటి దగ్గర చాలా మంది ఉంటారండి. సరే, మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఇంటి దగ్గర 5-6 మంది ఉంటారు కదా, వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, ఏమిటి ఉపన్యాసం మీరు విన్నారు, మీరు దాని సారం ఏమిటని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు మీరు చెప్పగలిగి ఉండాలా లేదా? చెప్పండి. కాబట్టి ఒక చిన్న నోట్ పుస్తకం, ఒక చిన్న పెన్ తెచ్చుకుని 1, 2, 3 అని పాయింట్స్ నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి దాన్ని బాగా డెవలప్ చేయండి. దాని పేరు మననం. ఇక్కడ విన్నటువంటిది శ్రవణం. శ్రవణం, మననం అంతటితో ఆబ్బాకండి. నిధిధ్యాసం, రియలైజేషన్, ఎస్టిమ్యులేషన్. పశువు అండి గడ్డి తింటుందండి. గడ్డి తిన్న తర్వాత వెంటనే దాన్ని మింగదండి. అక్కడ పండుకుని బాగా మాస్టికేషన్, నెమరు వేస్తుందండి. చూచారు? ఆ నెమరు వేయటం వల్ల ఏమవుతుంది? రక్తనాళములో బాగా ప్రవేశిస్తుంది, ఆరోగ్యంగా ఉంటుందండి. తినకుండా నవలకుండా మింగేస్తే ఎట్లా చెప్పండి? అదే విధంగా విన్నటువంటిది అంటే ఊరికి తినటం అనమాట. దాన్ని మననం అంటే నవలటం. ఎసిమిలేషన్ అంటే రక్తనాళములో ప్రవేశించటం. దాని పేరు నిధిధ్యాసం. ఈ నిధిధ్యాసం అనేది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ సాధన అండి. అనేక పురాణాలు, అనేక హరికథలు మీరు వినవచ్చుగాక, కానీ ఒక్క విషయమైనా మనం హృదయంలో జీర్ణం చేసుకున్నాం అనేటువంటి విషయం చాలా ముఖ్యం అండి.
ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ఇప్పుడే గీతలో ప్రవేశిస్తున్నాను. ఈరోజు చిన్న అధ్యాయం ముచ్చటగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందండి. కర్మ సన్యాస యోగం. పూర్వం ఒక మహారాజు ఉన్నాడండి, ఆయన పేరు విక్రమార్కుడు అండి. విక్రమార్కుడు ఆయన చక్కగా ఒకసారి తన సామంతరాజులు సభ్యులు అందరిని కూర్చోబెట్టుకుని మహాసభ రాజ్యసభ చేస్తున్నాడండి. సింహాసనం మీద కూర్చున్నాడు ఎవరో విక్రమార్కుడు. సరిగా టైంలోనండి తలుపు తెరుచుకుని ఒక రాక్షసుడు వచ్చాడండి. రాక్షసుడు ఊరికే రాలేదండి, శిష్య సమేతంగా ఒక శిష్యుడిని కూడా వెంట పెట్టుకొచ్చాడు. ఆయన చేతిలో 3 పుర్రెలు ఉన్నాయండి. పుర్రె అంటే ఏమిటి చెప్పండి? స్కల్, ఇంగ్లీష్లో స్కల్ అంటారు. ఒట్టి ఎముకలు గూడండి. తల అంటే మాంసం గింసం ఉండదండి, ఒట్టి ఎముకలు గూడు. అదేదో కుక్కలు నక్కలు తినేసి ఉంటాయి శ్మశానంలో. ఈ రాక్షసుడు శ్మశానంలో తిరుగుతుంటే 3 పుర్రెలు కనిపించినాయి. ఆ 3 పుర్రెలు తీసుకొచ్చాడండి. ఏమి మాంసం లేదు, ఏమి లేదు, ఒట్టి ఎముకలు గూళ్ళు 3 పట్టుకొచ్చాయి. ఓ రాజా, ఒక పర్పస్, ఒక ఉద్దేశం చేత నేను ఇక్కడికి వచ్చాను. నేను శ్మశానంలో సంచరిస్తుంటే ఈ 3 పుర్రెలు నాకు దొరికినాయి. ఈ 3ట్లో ఉత్తమమైన పుర్రేది, మధ్యమైన పుర్రేది, అధమమైనటువంటి పుర్రేది చెప్పండి. ఆ విధంగా మీరు చెప్తే మర్యాదగా వెళ్ళిపోతా. మీరు కనుక దాని సమాధానం చెప్పకపోతే డాష్ 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 అన్నాడండి. ఏం జరగాలో జరిగి తీరుతుంది, అంటే మిమ్మల్ని అందరినీ మింగేస్తాను అని చెప్పి అన్నాడు. అప్పుడు కూర్చుని వాళ్ళంతా భయపడ్డారు. వీడు ఊరికే రాలేదండి, వచ్చిన తర్వాత ఈ ఎంట్రన్స్ మూయించేశాడండి. ఎవరైనా వెళ్ళిపోతారేమో పారిపోతారేమో, ఎగ్జిట్ 2-3 మూయించేశాడు. ఇక అందరూ కూడా భయపడుతున్నారు. అయ్యో ఇవాళ లేచిన రోజు బాగా లేదే అని చెప్పి భయపడుతున్నారండి. ఎవరిని తినేస్తాడో, ఎవరికి అపకారం చేస్తాడు. ఏదైనా మాంసం కనుకుంటే ఈ పుర్రె సుందరం అని చెప్పచ్చు. లేదే మాంసం లేదు, అది సౌందర్యం ఎట్లా తెలుస్తుంది? అది ఇది ఉత్తమ మధ్యం ఎట్లా కనిపెట్టగలం? వెంటనే మంత్రి గారు లేచాడండి. మంత్రి గారు లేచి, ఓ రాక్షసుడా కమాన్, ఆ 3 పుర్రెలు నాకి నేను చెప్తానన్నాడు. ఏది ఉత్తమం? ఒక చిన్న ఇనప కమ్మి తెప్పించాడండి ఎవరు మంత్రి. మొదటి పుర్రె తీసుకుని ఈ చెవిలో దూర్చాడండి. దూరిస్తే ఈ చెవిలో నుంచి బయటికి వచ్చేసిందండి. ఏది? ఇనప కమ్మి. రాక్షసుడా, ఇది అధమైనటువంటి పుర్రె అన్నాడు. ఇంకొక పుర్రె తీసుకున్నాడు, ఈ చెవిలో నుండి ఇనప కమ్మి దూర్చాడండి. నోటిలో నుంచి వచ్చిందండి బయటికి. రాక్షసుడా, మధ్యమ తరగతి పుర్రె ఇది. ఇంకొక పుర్రె తీసుకున్నాడు, చెవిలో దూర్చేటప్పుడు కిందకి దిగిందండి, హృదయంలోకి దిగిందండి. ఇది ఉత్తమమైనటువంటి పుర్రె అన్నాడు. రాక్షసుడికి ఏం అర్థం కాలేదండి. మహానుభావ, దీని భాష్యం ఏమిటో చెప్పండి, నాకు మీరు సూత్రంగా చెప్పారు, అర్థం కాలేదు అన్నారు. వెంటనే మంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ప్రతి తలకాయలో, ప్రతి శిరస్సులో ఈ చెవి ఉంటుంది కదా, ఈ చెవిలో కమ్మి వేస్తే ఈ చెవిలో నుంచి వచ్చేసింది. దాని అర్థం ఏమిటంటే దీంట్లో విన్నదంతా దీంట్లో నుంచి మర్చిపోయి అవతల పారేస్తుంటారండి. అర్థమైందండి? కొందరికి చెవుల్లో ఇక్కడి నుంచి అక్కడికి డైరెక్ట్గా ట్రంక్ రోడ్డు ఉంటుందండి. ఇక్కడ వినదంతా ఇటు పారేస్తుంటారు వాళ్ళు. అంటే ఏమిటి? లారీలు ఇవన్నీ పోతుంటాయి అన్నమాట ఇక్కడి నుంచి. అది అధమైనటువంటి పుర్రె, అనగా విన్నటువంటిది మర్చిపోయే రకం. చూసారా? మధ్యమ తరగతి పుర్రె ఈ చెవిలోని దూరిస్తే నోట్లో నుంచి వచ్చింది, అనగా ఎప్పుడైనా ఇటువంటి ఉపన్యాసములను వింటే ఎవరైనా అడిగితే ఏం చెప్పారని చెప్తారండి. నోటితో ఇదిగో స్వామివారు ఇట్ట చెప్పారు, వారు ఇట్ట చెప్పారు అని చక్కగా చెప్తారు. అంటే ఏమిటి? నోటి వరకు ఉన్నది అంతే, ఆచరణ శూన్యం. ఆచరణ లేదండి. ఇది మధ్యమ రకం. ఊరికి చెప్పేవాళ్లే కానీ ఆచరించేవారు కాదు. ఇది మధ్యమ తరగతి. 3వ పుర్రె చూడండి, ఈ చెవిలో నుంచి దూరిస్తే కిందకి దిగింది. ఉత్తమమైనటువంటి పుర్రె. విన్నటువంటిదంతా హృదయస్థం చేసుకున్నాడు, ఆచరణలో పెట్టుకున్నాడు, వాడు ఉత్తమమైనటువంటి వాడు. అర్థమైందండి? కనుక 3 తరగతులైనటువంటి వ్యక్తులు ఉంటారండి. కొందరు వింటారు, విన్నది మర్చిపోతారు, అధమైనటువంటి. మధ్యమ తరగతి వారు వింటారు, విన్నటువంటిది చెప్తారు ఇతరులకి, నోటి వరకే ఉంటుంది, వోకల్, నాట్ ప్రాక్టికల్. 3వ తరగతి వారు ప్రాక్టికల్ పీపుల్ అండి. విన్నటువంటి ప్రతిదీ కూడా తూచా తప్పకుండా నిత్య జీవితంలో ఆచరణలో పెడతారు. వారికి ఎంత ప్రోగ్రెస్ కలుగుతుందంటే చెప్పడానికి లేదు. ఈ ఆధ్యాత్మిక విషయం, ఈ భగవద్గీత, ఇటువంటి ఉపనిషత్తులు ఇవన్నీ ఎప్పుడైనా విన్నప్పుడు దాన్ని వెంటనే కాజిటేషన్ అంటే థింకింగ్ ఓవర్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఒక చోట కూర్చొని పక్కగా మననం చేయండి. ఆ మననం చేసిందండి జీర్ణం కావాలి నిత్య జీవితంలో. ఇప్పుడు చూడండి, అహింస అనేటువంటి ధర్మం మనం విన్నాం అనుకోండి, బాగా దాని గురించి చింతన చేయండి. నిత్య జీవితంలో ఒక ప్రాణికి అపకారం చేయకూడదు. ఇంతవరకు ఎవరైనా తిట్టాడనుకోండి, ఇక మీద తిట్టకూడదు. ఎవరైనా కొట్టాడనుకోండి, ఇక మీదట కొట్టకూడదు. ఎవరికైనా ఉపకారం చేయలేదనుకోండి, ఇక మీదట చేయవాలి. ఈ విధంగా జీవితం మార్చుకోవాలండి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశయం కూడా ఇదేనండి భగవద్గీతలో. అది అర్జునుడి కింద మార్పు ఎక్కడి నుంచి వచ్చిందండి? చక్కగా జీర్ణం అయిపోయింది. గీత యొక్క బోధ అంతా జీర్ణం అయిపోయింది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ 5వ అధ్యాయం ప్రారంభం చేస్తున్నారు. పరిస్థితి ఏమిటో కొంచెం వినండి. మొట్టమొదటి శ్రీకృష్ణుడు నోరు తెరవంగానే జ్ఞానం బోధించినాడు, సాంఖ్యయోగం. సాంఖ్యయుగం. నెక్స్ట్ కర్మయోగం, ఆ తర్వాత జ్ఞానయోగం. చూడండి, 2వ అధ్యాయం జ్ఞానం, 4వ అధ్యాయం జ్ఞానం, మధ్యలో కర్మ చెప్పాడు. అప్పుడు అర్జునుడు గారికి ఒక సందేహం కలిగింది. కృష్ణ,
ఏమిటండి జ్ఞానం అంటారు, కర్మ అంటారు, మళ్ళా జ్ఞానం అంటున్నారు. ఏదైనా ఒక్కటి చెప్పండి. ఇటు జ్ఞానమును ఆచరించు, లేక ఇటు కర్మను ఆచరించు, ఏదో ఒక్కటి చెప్పండి, నేను చక్కగా ఆచరించుకుంటాను. రెండు చెప్పటం వల్ల కొంచెం కన్ఫ్యూషన్ కలుగుతున్నది అని చెప్పి ప్రశ్న అడుగుతాడని. సరే, సన్యాసం కర్మణాం కృష్ణ. సన్యాసం అంటే వదలటం. కర్మ సన్యాసం, సన్యాసం అంటే వదలటం. కర్మను వదలాలా చెయ్యాలా, అదండి ప్రశ్న. శ్రీకృష్ణ పరమాత్మను ఆయన వదలవద్దు, తప్పకుండా చెయ్యి. కర్మ సన్యాసం అందరికీ సాధ్యపడదండి. సన్యాసం అంటే వదలటం, ఊరికే కర్మలు వదిలి అట్లా సోమరిగా కూర్చోటం కాదు శ్రీకృష్ణుని యొక్క అభిప్రాయం. కర్మ అనేది ఎప్పుడు వదలాలో మనకు అనవసరం అండి. ఒక టైం వచ్చేటప్పటికి డ్రాప్ అయిపోతుందండి కర్మ. చిన్న దృష్టాంతం చెప్తాను. జపమాల తీసుకుని మీరు జపం చేస్తుండండి. ఓం నమ శివాయ 108 పూసలు ఉంటాయి, బాగా ఒక్కొక్కటి తిప్పుతూ ఉంటారనుకోండి. ఓం నమ శివాయ, నమ శివాయ. మీ మనస్సు గనక శివుడి మీద, శివుని పాదపద్మముల మీద ఏకాగ్రంగా లగ్నం అయితే ఈ జపమాల తిప్పటం సాధ్యపడదండి, సాధ్యపడదు. ఎందుకంటే ఈ జపమాల తిప్పేది ఎవరు? ఈ చెయ్యి అంటే ఏమిటి? కర్మేంద్రియం. కర్మేంద్రియం అన్నిటికంటే లోయెస్ట్ అండి. శరీరము కర్మేంద్రియము అన్నిటికంటే కింద ఉన్నటువంటి, వాటిపైన జ్ఞానేంద్రియం, వాటిపైన మనస్సు, వాటిపైన బుద్ధి. ఆ బుద్ధికి సాక్షి పరమాత్మ. ఎప్పుడు మనస్సు ఆ బుద్ధికి సాక్షి అయినటువంటి పరమాత్మ యొక్క పాదముల మీద లగ్నమైందో ఈ కింద ఉన్నటువంటి కర్మేంద్రియం పని చేయదండి, ఇంపాసిబుల్. అప్పుడు ఏమవుతుంది తెలుసండి? మాల కింద పడిపోతుందండి. సార్, మీ మనస్సు కనుక దేవుడి మీద బాగా లగ్నం అయితే ఈ కౌంటింగ్ కానీ ఈ తిప్పడం కానీ అసాధ్యం లేదండి. మీరు ప్రాక్టీస్ చూడండి. అది మీ మనస్సు కనుక బాగా లగ్నం అయితే ఇది డ్రాప్ అయిపోతుందండి. ఏది? జపమాల కింద పడిపోతుందండి. అన్నారని మీరు కావాలని కింద పారేయబాకండి. నా మనస్సు పైకి పోతుందని అటు ఇసిరి అయిబాకండి. ఎప్పుడు మనస్సు ఊర్ధ్వంగా పోయిందో ఈ చెయ్యి పని చేయలేదండి. ఇదే గుర్తండి ఇది. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ కర్మ సన్యాసం అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు ఈ శీర్షికి. సన్యాసం అంటే వదలటం. కర్మని ఎప్పుడు వదలాలి? అసలు మీరు వదలబాకండి, దాని అంతా అదే డ్రాప్ అయిపోతుంది. మీరు కనుక నిర్వికల్ప సమాధి, ఏమంటే సూపర్ కాన్షియస్, చక్కగా మెడిటేషన్ అలవాటు చేయండి. ఇక కర్మ ఎట్లా ఉంటుందండి? అది శ్వాస కూడా తగ్గిపోతుందండి. మనస్సు గనక ఏకాగ్రంగా ఉండి ఆ భగవంతుని లేక ఆత్మస్వరూపం నందు గనక లగ్నం అయితే ఈ శ్వాస కూడా చాలా తగ్గిపోతుందండి, అతి సూక్ష్మం అయిపోతుందండి. శరీరం కదలదు, కన్ను మూసుకుంటుంది, అన్ని ఇంద్రియములు కూడా డ్రాప్ అయిపోతాయండి. ఇది సరే, మనస్సు కూడా డిజాల్వ్ అయిపోతుందండి. సార్, అంటే నిద్రపోవటం కాదండి, ఇది మేలుకుంటాడు. మేలుకుని మనస్సును డ్రాప్ చేయాలి, దాని పేరు సూపర్ కాన్షియస్. నిద్రపోతూ మనస్సును డ్రాప్ చేయటం అన్కాన్షియస్. అది జంతువులు కూడా నిద్రపోతున్నాయి, అదొక పెద్ద విషయం కాదండి. మనస్సును మేలుకుని మనం చక్కగా ఆసనం వేసుకుని బాగా మనస్సుకు బుద్ధి చెప్పి ఎక్కడికైనా పరిగెత్తుతుంటే, రేపు వస్తుందండి ఇదంతా 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం, హౌ టు మెడిటేట్, హౌ టు కాన్సన్ట్రేట్. ఈ ధ్యాన పద్ధతి అంతా శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా 6వ అధ్యాయంలో చెప్పబోతారు. రేపు చక్కగా దాని గురించి విచారణ చేస్తాం. ముఖ్యంగా మానవుడు ఈ ధ్యానం కనుక నేర్చుకోకపోతే, బహిర్ముఖంగా మనస్సు పరిగెత్తుతుంటే ఈ జీవితంలో ఎప్పుడండి వాడు ఈ పూర్ణమైనటువంటి ఆనందం బంధరాహిత్యం పొందేది? ఎన్ని జన్మలు ఇట్లా నాశనం చేశాడు చెప్పండి. ఇది అనవసరంగా పాడు చేశాడండి. ఇది ఇప్పుడు భగవంతుడు మనకి బ్రెయిన్ ఇచ్చినాడు, కామన్ సెన్స్ ఇచ్చినాడు, వివేకం. ఈ మధ్య ఒక ఆయన ఇంకొక ఆయన అడిగాడండి, వాట్ ఈస్ మెంట్ బై కామన్ సెన్స్ అన్నాడండి. వాడు చెప్పాడు, కామన్ సెన్స్ ఈజ్ ఎ సెన్స్ విచ్ ఈజ్ అన్కామన్ అన్నాడండి వాడు. ఇది అందరిలో ఉండదయ్యా వివేకం అని చెప్పి. నిజంగా వివేకం ఉంటే వాడు చెడ్డ మార్గంలో ఎప్పుడూ ప్రవేశించడండి. ఇది అయ్యో, ఇంతవరకు ఎన్ని జన్మలో పాడు చేసినాం, అమూల్యమైనటువంటి అవకాశం దొరికిందే, దీన్ని సద్వినియోగం చేయాలనేటువంటి తీవ్రమైనటువంటి ముముక్షుత్వం వారిని ప్రేరేపణ చేస్తుందండి. హౌ టు క్రాస్ దిస్ ఓషన్, హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ప్రిజన్. అది ఈ భవ బంధనం, ఈ కారాగృహం, దీనిలో నుంచి మనం ఎప్పుడు బయటపడదాం అనేటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన వాడికి కలుగుతుందండి. అది మహనీయులు చూడండి, అట్లా ఆలోచించి బుద్ధుడు చూడండి, రాజాధిరాజు యొక్క కుమారుడు అండి, ఏకైక కుమారుడు, హెయిర్ అపెరెంట్ టు ది థ్రోన్. కానీ విచారణ చేసినాడు. అగో, నాకు ఇప్పుడు అంతా గౌరవం చేస్తున్నారు, ఎన్నో భోగాలు నేను అనుభవిస్తున్నాను, రేపు ముసలితనం వస్తే నా గతి ఏమవుతుంది, రేపు చావు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎట్లా ఉంటుందో అని ముందుగానే ఆలోచించుకున్నాడండి. ఆలోచించుకుని ఈ సంపదలు ఇవన్నీ 3 నాళ్ల ముచ్చట్లని వదిలేసినాడు. ఏకాంతమునకు వెళ్ళి నిర్వాణం చూడండి, ఆ మనస్సును జయించడానికి కాముడు, మనం కామం ఉంటామే, వారి బౌద్ధ మతంలో మారుడు చూడండి, ఎక్స్పార్టీ లీడర్ అండి కామం. దాన్ని జయించడానికి ఎంతో కష్టపడ్డాడు, ఏకాంతంలోకి వెళ్ళి ఆఖరికి జయించాడు చూడండి. తాను తరించడమే కాకుండా ఎన్ని వేల మందిని, లక్షల మందిని తరింపజేసినాడు మహనీయుడు చూచారు. కనుక ప్రతి వారిలో కూడా ఆనందం అనేది ఉన్నది, కానీ దాన్ని అనుభవించట్లేదు. దుఃఖం అని చెప్పి ఏడుస్తూ కూర్చున్నాడు ప్రతిరోజు. లోకం శోకహతం చ సమస్తం.
జనులు ఎట్లా ఉన్నారంటే శోకహతం చ సమస్తం. మరి ఏం చేయాలి తరించి ఈ శోకం పోవటానికి? భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. ఇంతే, వేరే దారి లేదండి. ఈ శోకం పోవాలంటే, దుఃఖం పోవాలంటే తన యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోవాలండి. అది ఎటువంటిది? ఆనందం. ఇప్పుడు యోగం అని చూడండి, కర్మ సన్యాస యోగం, కర్మ యోగం, జ్ఞాన యోగం. నేను ఇదివరకు చెప్పినాను కదా, యోగం అంటే కనెక్షన్ విత్ ది కనెక్షన్ విత్ ది ఆల్ మైటీ. అది శాశ్వతమైనటువంటి భగవంతునితో మనం కనెక్షన్ పెట్టుకుంటే ఇక ఎంత ఆనందం కలుగుతుందంటే చెప్పటానికి. ఏమంటే దానివల్ల వచ్చే లాభం ఏమిటని మీరు అడగచ్చు. ఏమిటో లాభం చెప్పమంటారా? ఆనందం కదా, భగవంతుడు అంటే ఆనందం. ఆనందంతో కనెక్షన్ పెట్టుకుంటే మన హృదయంలోకి ఆనందం ప్రవహిస్తుంది. ఇక్కడ దుఃఖమే నిండిపోయిందండి ఈ హృదయంలో. అందుచేత జీవుడు సతమతం అయిపోతున్నాడు. ఈ భవ భారం, సంసార దుఃఖంతో కుమిలిపోతున్నాడండి. ఎవరిని అడిగినా చూడండి, వారి యొక్క గొడవలన్నీ చెప్పుకుంటారు. ఈ భగవంతుడితో మనం కనెక్షన్ పెట్టేటప్పటికి అక్కడి నుంచి మనకి ఆ మార్గం కూడా, అంటే యోగం కలవటం వల్ల ఆ భగవంతుడి నుంచి ఆనందం ప్రవహిస్తుంది మనలో. చిన్న దృష్టాంతం, ఒక ఊళ్ళోనండి ఒక లక్షాధికారి ధనవంతుడు ఉన్నాడండి. పెద్ద బిల్డింగ్ కట్టించేశాడండి. కానీ గృహప్రవేశం అంతా అయిపోయింది, ఆయనకేమి శాంతి సుఖం ఆనందం లేదండి. ఎందుకంటే అంత పెద్ద విశాలంగా బిల్డింగ్ కట్టించాడు, కానీ స్నానపు గది ఇరుకుగా ఉందండి. బాత్రూమ్ అంటే స్నానం చేసే రూము ఇరుకుగా ఉంది. అంచేత ఆయనకి సాటిస్ఫాక్షన్, తృప్తి లేదండి. ఆవిడ ఏం చేసినాడంటే ₹1,00,000 కేటాయించాడండి. దేనికి? ఈ బాత్రూమ్ పడగొట్టి పెద్దదిగా ఆధునికమైనటువంటి దాంట్లో వస్తువులతో ఏర్పాటు చేయాలని ₹1,00,000 దానికి బడ్జెట్ వేయించి అంత పడగొట్టి బ్రహ్మాండంగా బాత్రూమ్ అంటే స్నానపు గది ఏర్పాటు చేశాడండి. దానిలో పైపు నల్ ఎటువంటిది పెట్టాడు తెలుసండి? గోల్డెన్ పైప్, బంగారపు కొళాయి పెట్టాడండి. దాంట్లో ఎంతో ఖర్చు పెట్టాడు. ఇక కిందంతా పాలగచ్చు వేసినాడు, అంత అద్భుతంగా తయారు చేసినాడు. ఇక ఓపెనింగ్ సెరమనీ, ప్రారంభోత్సవం వచ్చిందండి. ఆ ప్రాంతంలోనే గొప్ప అధికారి ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ఆహ్వానం చేశాడు దీని ఓపెనింగ్కి. ఆయన వచ్చినాడు. రాత్రి 8 గంటలకి ముహూర్తం అండి. ఏది? బాత్రూమ్ ఓపెనింగ్ సెరమనీ. అందరికీ కరపత్రాలు పంచిపెట్టాడండి. అయ్యా ఆహ్వానం, శుభలేఖ. ఏది? పెళ్లి కాదు, ఒడుకు కాదండి, ఇది బాత్రూమ్ ఓపెనింగ్, నల్ ఓపెనింగ్ అండి. అందరూ వచ్చేసారు. ఈయన లక్షాధికారి కాదు, పెద్దలంతా వచ్చేసినారు, కూర్చున్నారు. ఇక పురోహితుడు వచ్చాడండి. ఏంటి పురోహితుడు? పూజ. ఎవరిని? దేవుని కాదు, నల్లు పూజ ఇది. ఆ కొళాయికి పూజ చేస్తున్నాడండి. ఓం కేశవాయన. అంతా అయిన తర్వాత సరిగ్గా 8 గంటలు. ఏమండి, ఎవరు ఓపెన్ చేసేది దీన్ని? ప్రారంభోత్సవం. అక్కడ ఒక అధికారి కూర్చున్నాడు, ఆ జిల్లాలోనే పెద్ద ప్రఖ్యాతి. అయ్యా లేవండి, మీ కరకమలముల చేత దీన్ని కొంచెం ఓపెన్ చేయండి అని పెద్దలు చెప్పారు. అప్పుడు ఆయన టీవీగా లేచాడండి. అందరిని ఓం అని అనమన్నాడు. అందరు ఓం అంటున్నారు అని చెప్పి ఆయన తిప్పాడండి. సరిగ్గా టైంలో ఒక్క చుక్క నీళ్లు పడలేదండి. ఆశ్చర్యపడ్డారు. ఇదేమిటి, ₹1,00,000 ఖర్చు పెట్టాడు, అసలు దేని కొరకు పెట్టాడో అది ఫలితం కలగలేదని అందరూ ఆశ్చర్యించారు. ఎందుకు? దీని కారణం ఏమిటి అని చెప్పి ఆలోచిస్తే ఆఖరికి ఒక పొరపాటు చేశాడండి. అన్ని బాగా చేశాడు, అంతా ఖర్చు పెట్టాడే, కానీ వాటర్ రిజర్వాయర్తో కనెక్షన్ పెట్టుకోలేదండి వాటర్. చూచారండి ఎంత పొరపాటు జరిగింది. ఏమండి, మీరు బంగారపు కొళాయి పెట్టాలని, బంగారపు నల్లు, ఇత్తడిది పెట్టచ్చు, రాగిది ఏదైనా పెట్టుకోవచ్చు కదా. ముఖ్యం ఏమిటి చెప్పండి? కనెక్షన్ విత్ ది వాటర్. అది ఆ వాటర్ రిజర్వాయర్తో కనెక్షన్ పెట్టుకుంటే బీదవాడండి ఇత్తడి పైప్ పెట్టినా కూడా గంగాజలం చక్కగా ప్రవహిస్తూ ఉంటుందండి. చూచారా? కనుక ఆ రిజర్వాయర్ అంటే ఏమిటి చెప్పండి? ఆనంద సాగరం. చూచారు? ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్ అండ్ బ్లిస్, మహా ఆనంద సాగరం. అదండి మన యొక్క యథార్థ స్వరూపం. కానీ వీడు దుఃఖపడుతున్నాడేంటి? ఆ స్వరూపం తెలుసుకోలేదు. కాబట్టి ఇప్పుడు మహనీయుల యొక్క బోధ చేత, గీత యొక్క ప్రబోధం చేత, ఆ మహాత్ముల యొక్క ఆశీర్వాదం చేత చక్కగా సాధన చేయాలి మనం. సరే, ఎక్కడున్నది దేవుడు? ఆత్మ అనేది ఎక్కడున్నది? పంచకోశములు. చూడండి, ఈ ఆత్మ అనేది లోపల ఉన్నదండి. దానిపైన 5 కవర్స్ ఉన్నాయండి. దాని పేరు కోశములు అంటారు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. 5 చూడండి. ఒక ఖడ్గానికి వర ఎట్లా ఉంటుందో ఆ విధంగా 5 వరలు ఉన్నాయండి. ఆ 5 వరల లోపల ఆత్మ అనేటువంటి ఖడ్గం ఉన్నదండి. ఇప్పుడు ఏం చేయాలి? సెపరేట్ చేయాలి. సెపరేట్ చేయాలంటే దూరంగా పారేయటం కాదు, అన్అటాచ్మెంట్. దాని మీద డిటాచ్మెంట్. దాని పేరే నిష్కామ యోగం అంటారండి. మన స్వరూపం ఎక్కడికి పోదండి, మనలోనే ఉన్నది. కానీ దాంట్లో టచ్ ఉండకూడదండి, అటాచ్మెంట్ ఉండకూడదు. నేను, అహంభావం, కర్తృత్వం ఇది ఉండకూడదండి. సరే, చెయ్యండి, కర్మ చేయండి, దాంట్లో ఏం తప్పు లేదండి. నేను చేస్తున్నానని అహం ఎందుకు? ఈగోయిజం. చెప్పండి, ఇంద్రియములు చేస్తున్నాయి, కన్ను చూస్తున్నది, చేతులు చేస్తున్నాయి. ఏమండి, కనుక ఈ అహంకారం గనక వదిలేస్తే, అభిమానం గనక వదిలేస్తే ఈ కర్మ అనేది కేవలం జ్ఞానంగా మారిపోతుందండి. సరే, అదే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పబోతుంటారు. పశ్యన్
మీరు చూడండి, ఈ అధ్యాయంలో ఉన్న శ్లోకం అండి. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అపి. ఇంద్రియములు చేసే పనులన్నీ చూపించినారు. ఇన్ని కార్యములు చేస్తున్నప్పటికీ నీ లోపల ఆత్మ దాంట్లో తగులుకోలేదండి. అది ఇంద్రియాన్ ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఇంద్రియములు పనులు చేస్తున్నాయి, మీరెక్కడున్నారు? అన్అటాచ్డ్గా ఆత్మస్వరూపంగా ఉన్నారు. దీనికి ఒక దృష్టాంతం చెప్పినారండి ఇక్కడ. ఏమిటంటే, పూర్వకాలం రాజుగారి భవనం ఉంటుందండి. ఈ రాజుగారి భవనం చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంటుందండి. కాంపౌండ్ వాల్, దానికి అక్కడక్కడ ద్వారాలు ఉంటాయండి. సరే, లోపల రాజు ఉంటాడు. ఎక్కడ? రాజభవనంలో. చూడండి ఎంత చక్కని దృష్టాంతం కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ఇంద్రియాన్ ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఆ పరమాత్మ లోపల ఎట్లా ఉంటాడంటే, నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. చెయ్యడు, చేయించడు. రాజుగారు ఏమైనా చేస్తాడా? లేదండి, ఊరికే కూర్చుంటాడు. వర్క్ పనులన్నీ సామంతరాజులు మంత్రులు వీళ్ళందరూ చేసుకుపోతారు. లోపల ఆత్మ అందరిలో ఎట్లా ఉన్నది? రాజు మోస్తారు. ఎక్కడున్నది? భవనం. భవనం అంటే ఏది? ఈ శరీరం. ఈ శరీరవంతులని కాంపౌండ్ వాళ్ళని చెప్పి చక్కగా వర్ణిస్తున్నారండి. దానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 9. ఈ శరీరం అనే కాంపౌండ్ వాళ్ళకి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 9 ద్వారములు. చూడండి ఎంత చక్కగా ఉపమానం చెప్పారు. నవద్వారే పురే. 9 ద్వారములు కలిగినటువంటి శరీరం అనేటువంటి నగరంలో ఆత్మ అనేటువంటి రాజు కూర్చున్నాడు. ఏ విధంగా కూర్చున్నాడు? చేయటం లేదు, చేయించటం లేదు. సరే, ఈ లైట్ చూడండి, ఈ లైట్ ఉన్నందువల్ల ఈ సభ జరుగుతున్నదండి. ఈ లైట్ లేకపోతే చీకట్లో సభ ఏమిటండి? కానీ ఈ సభలో ఉన్నటువంటి వారు నవ్వుతుంటే లైట్ నవ్వదండి. ఇక్కడ ఎవరైనా దుఃఖిస్తుంటే ఈ లైట్ దుఃఖించదండి. చూసారా, లైట్ ఎట్లా ఉందంటే అందరినీ ప్రకాశింపజేస్తూ తాను అన్అటాచ్డ్గా ఉన్నది. అదేవిధంగా హృదయంలో పరమాత్మ దేదీప్యమానంగా అన్నిటికీ లైట్ ఇస్తున్నాడండి. లైట్ ఇస్తూ తాను తగులుకోవటం లేదు. ఈ శ్లోకం చాలా అద్భుతంగా ఉంచండి. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. రాజుగారు తన భవనంలో ఏమీ చేయకుండా ఎట్లా కూర్చుంటాడో, ఆయన యొక్క సాన్నిధ్యం చేత రాజ్య వ్యవహారములను ఎట్లా జరిగిపోతుంటాయో, ఆ పట్టణానికి 9 ద్వారాలు ఎట్లా ఉన్నాయో, అదేవిధంగా శరీరం అనేటువంటి ఈ పట్టణానికి 9 ద్వారాలు. ఏమిటి చెప్పండి? నవరంధ్రాలు. 2 కళ్ళు, 2 ముక్కు, ఇవన్నీ కలిపితే 9 అవుతాయండి. ఈ 9 ద్వారాల పట్టణం ఇది. దీనిలో ఆత్మ అనేది ఎట్లా ఉన్నాడంటే, నైవ కుర్వన్ నకారయన్. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. ఆత్మస్వరూపం బాగా తెలుసుకోవాలండి. సరే, ఇది కర్మషట్కం. ఇప్పుడు మనం విచారణ చేసేది రేపు కూడా 6వ అధ్యాయం కూడా కర్మే, తర్వాత భక్తి, ఆ తర్వాత జ్ఞానం. అయినప్పటికీ ఈ కర్మషట్కంలో జ్ఞానం కూడా ఇమిట్ చేశాడండి కృష్ణ పరమాత్మ. చక్కగా అక్కడక్కడ జ్ఞాన స్వరూపం కూడా బాగా చెప్తున్నారు. అది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. దీని యొక్క లోతుపాతులన్నీ ఇప్పుడు కాదండి, రేపు 13వ అధ్యాయం నుంచి వస్తాయండి. సరే, దాని పేరు జ్ఞాన షట్కం, క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఇప్పుడు ఊరికే సంక్షేపంగా చెప్పినారు జ్ఞానస్వరూపం. మన యొక్క యథార్థ స్వరూపం మొదట్లోనే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేశారండి. ఏది? శాశ్వతమైనటువంటి ఆత్మ, దేహం కాదు. జడమైన దేహము, జడమైన చిత్తము, నీ స్వరూపము కాదు మనస. మానసబోధ. ఒక వ్యక్తి అండి, ఒక మహనీయుడు మనస్సును కూర్చోబెట్టి చక్కని హితబోధ చేస్తున్నాడండి. మనకు కావాల్సింది ఇదేనండి. మనస్సు మారితే అన్నీ మారినట్టే. చూడండి, ఈ జగత్ బంధనం కానీ మోక్షం కానీ దేవుడు ఇవ్వటం లేదండి, మనస్సు ఇస్తున్నదండి. చూచారా, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. చూడండి, మనస్సు వల్లనే బంధనం మోక్షం 2 కలుగుతున్నాయండి. కాబట్టి మనస్సుని కొంచెం జాగ్రత్తగా మనం లాలించి పాలించి దాన్ని స్వాధీనపరచుకోవాలి. సరే, ఆ ఎట్టా స్వాధీనపరచుకోవాలో రేపు 6వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా చెప్తారు. ఈరోజు ఈ మనస్సుని ఎట్లా హితబోధ చేయాలో వినండి. జడమైన దేహము, జడమైన చిత్తము, నీ స్వరూపము కాదు మనస. సచ్చిదానందమగు ఆత్మయే నీవని బాగుగా తెలిసికో మనస. కనిపించున్నది ఎంత కాల గర్భమునందు నాశంబునందునే మనస. నాశమేమియులేని బ్రహ్మమే నీవని త్వరితముగా తెలిసికో మనస. చావు పుట్టుకలన్నీ పాంచభౌతికమైన దేహానికే యగును మనస. నిత్య శుద్ధంబైన ఆత్మయే యగు నీకు జన్మాదులే లేవు మనస. ఈ విధంగా ఆత్మస్వరూపానికి చెప్పి ఇక శరీరం యొక్క తత్వాన్ని కూడా దానికి బోధ చేయాలండి సార్.
ఎందుకు? ఈ శరీరం మీద మమత్వం కలిగి, దీని సౌందర్యం, దీని గొప్పతనం, దీని మీద అభిమానం కలిగి నాశనం అయిపోతున్నది శరీరం. చూడు, నేను గొప్ప అని చెప్పి వెర్రవీగుతున్నాడు. అద్దం ముందు పెట్టుకుని ఈ శరీరాన్ని ఊరికి అలంకారాలు చేసుకోండి. తప్పు కాదండి, అలంకారం చేసుకోండి, కానీ ఈ మమత్వం అనేది పనికి రాదండి. సరే, ఇప్పుడు చూడండి, అద్దం ముందు కూర్చుని ఒక 5 నిమిషాలు పౌడర్ పూసి నాశనం చేస్తున్నాడండి. ఈ 5 నిమిషాలు జపమాల పెట్టి ఓం నమశివాయ అంటే ఎంత పుణ్యం వస్తుందండి. టైం వృధాగా ఈ శరీరం రేపో మాపో పోయేది. దీనికి ఆరోగ్యం జాగ్రత్తగా చూడండి, అలంకారం చేసుకోండి, కానీ టైం ఊరికే వృధా పోకూడదండి. మనం ముఖ్యంగా చేయాల్సిన పుణ్యార్జన. అది పుణ్యము ఆర్జించకపోతే రేపో మాపో ఏదైనా పతనం, ఏదైనా డేంజర్, యాక్సిడెంట్ ఏదైనా జరిగితే ఈ శరీరానికి మనం ఏమైపోతామని చెప్పండి. అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారండి? తిరుపతిలో కొండపైన ఘాట్ సెక్షన్కి వెళ్ళే ముందుగా ఈ ట్రాఫిక్ రూల్స్ వాళ్ళండి ఒక బోర్డు కట్టారండి. కొండ ఎక్కుతుంటేనే 3 సూత్రాలు రాసి పారేశారు అక్కడ. వినండి, రేపు ఎప్పుడైనా వెళ్తే చూడండి. స్టార్ట్ అర్లీ. అది ట్రాఫిక్ వాళ్ళకైనా మనకి బాగా ఉపయోగిస్తాయండి. స్టార్ట్ అర్లీ. ఏమయ్యా, దర్శనం కోసం త్వరగా బయలుదేరవయ్యా, ఊరికి లేట్ అయితే మళ్ళీ అనుకూలం ఉంటుందో లేదో. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్. దేవ దర్శనం కోసం ఎంత శీఘ్రంగా బయలుదేరితే అంత మంచిది. చూడండి, మొదటి సూత్రం స్టార్ట్ అర్లీ. దాని అర్థం ఏమిటి? బాల్యకాలంలోనే బాగా జపం చేయవయ్యా, ధ్యానం చెయ్యి, భగవంతుని గురించి విచారణ చెయ్యి. బాల్యకాలం అంతా నాశనం అయిపోతున్నది దేనిలో? ఆటల్లో పాటల్లో. చూడండి, బాలస్తావత్ క్రీడాసక్త హోప్లెస్ గా నాశనం. 12.5 సంవత్సరం వృధా అయిపోయిందని సార్. పోనీ యవన కాలంలో వీడేమైనా ధ్యానం చేస్తాడంటే తరుణస్తావత్ తరుణీసక్త, దాంట్లో పడతాడండి వ్యామోహం. పోనీ ముసలివాడి ఇంట్లో ఏమైనా ధ్యానం చేస్తాడంటే వృద్ధస్తావత్ చింతాసక్త, వరి, యాంగ్జైటీ. తాతగారికండి ఏమిటి సంకల్పం తెలుసునా? మనవడు ఇంకా వెళ్ళలేదే స్కూల్కి, ఇదే గొడవ వాడికి. ఈ మనవడి మీద పడతాడండి. ఇంకా పోనీ అంతటితో పోయిందంటే ముని మనవడు. మళ్ళా ఈ గొడవలన్నీ తాతగారికి ఉంటే ఎక్కడండి ఆయన తరించేది చెప్పండి. కనుక ఎంత శీఘ్రంగా స్టార్ట్ అర్లీ, త్వరగా అంటే బాల్యకాలంలోనే ధ్యానం, తపస్సు, విచారణ, ఆత్మజ్ఞానం మనం ప్రయత్నం చేయాలన్నది. శ్రీరామచంద్రుడి కండి 16 ఏళ్ల వయస్సు అండి. శ్రీరామచంద్రుడు తీర్థయాత్రలన్నీ చేసి ఇంటికి తిరిగి వచ్చాడండి. వచ్చిన తర్వాత మనసులో వైరాగ్యం కలిగిపోయి, ఎందుకు వచ్చిన కర్మ ఇది, రేపు మాపో ఇవన్నీ నశించిపోతాయి కాలగర్భంలో, ఈ రాజ్యం వల్ల, ఈ సంపదల వల్ల నాకేం ఉపయోగం అని చెప్పి వారిలో వైరాగ్యం కలిగిపోయి ఒక మూల కూర్చుని ఏదో చింతన చేస్తున్నాడు. ఎవరో రామచంద్రుడు. సరిగా టైంలో విశ్వామిత్రుడు వస్తాడండి. ఎక్కడికి? రాజభవనానికి. దశరథ మహారాజు వారిని ఆదరించిన తర్వాత ఏదో విషయం మాట్లాడి రామచంద్రుడిని కబురు చేయండి కొంచెం నా యజ్ఞానికి సంరక్షణగానే విశ్వామిత్రుడు అడిగితే దశరథుడు వారు మొదట అంగీకరించక తటపటాయిస్తున్నాడు. రామచంద్రుని ఎట్లా పంపించాలి, రాక్షసులు చంపేస్తారే అని చెప్పి. పక్కనే వశిష్ఠులు వారు గమనించారు. ఓ దశరథ మహారాజా, మీరేం చింతపడవద్దు, శ్రీరామచంద్రునికి అద్భుతమైన ధైర్య సాహసాలు ఉన్నాయి, ఇటువంటి రాక్షసులు లెక్కలేదు, వారికి పిలిపించండి, వారిని విశ్వామిత్రుడు వెంట పంపండి అని వశిష్ఠులు వారు చెప్పారు. వెంటనే దశరథుడు శ్రీరామచంద్రుని కబురు చేశారు. ఆ టైంలో వీరు ఎట్లా ఉన్నారు తెలుసునా? ఏమిటి ప్రపంచం అని చెప్పి వైరాగ్యంతో ఉన్నారు. తీసుకొచ్చినారు. 2 మహనీయులు అక్కడ ఎదురుగుండా ఉంటే దండాలు పెట్టాడండి. ఎవరికి? విశ్వామిత్రుడికి, వశిష్ఠులకి, దశరథ మహారాజుకి, ముగ్గురికి రామచంద్రుడు నమస్కారం చేసినారు. విశ్వామిత్రుడు ఒక ప్రశ్న అడిగినారు. రామచంద్ర, ఇదేమిటిది? మీ ముఖం చూస్తే చింతాగ్రస్తంగా ఉందేంటి, శోకాకులంగా ఉందేంటి, దీని కారణం ఏమిటో చెప్పండి. రాజాధిరాజు యొక్క పెద్ద కుమారుడు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండవలసిన పరిస్థితిలో దుఃఖంగా ఉన్నారేమిటని విశ్వామిత్రుడు ప్రశ్న అడిగాడు. వెంటనే రామచంద్రుడు చెప్పిన వాక్యం చూడండి. కిమ్మే రాజ్యేన కిం భోగై కోహం కిమిదమాగతం. ఓ విశ్వామిత్ర మునీంద్ర, ఈ రాజ్యాలు, ఈ భోగాలు నాకెందుకండి? నాకు ఒక విచారణ కలుగుతున్నదండి. నేనెవరు, నా యొక్క నిజస్వరూపం ఏమిటో తెలుసుకోవాలనే ఉబలాట నాకు కలుగుతుంది అంటాడు. చూడండి, కిమ్మే రాజ్యేన కిం భోగై. ఈ భోగములు నాకొద్దు, ఈ రాజ్యం నాకొద్దు. ఐ డోంట్ కేర్ ఫర్ ది కింగ్డమ్ నాట్ ఫర్ ది లగ్జరీస్. నాకు కావాల్సినది హూ యామ్ ఐ. కిమ్మే రాజ్యేన కిం భోగై కోహం, నేనెవరు, కిమిదమాగతం, ఈ జగత్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ రెండు నాకు చెప్పండి. చూడండి, చిన్నతనంలో అంత విజ్ఞానం వారికి కలిగిందంటే అంత వైరాగ్యం అందరికీ కలుగుతుందా చెప్పండి. అది కనుక బాల్యకాలం అనేదండి అమూల్యమైనటువంటి టైం అని, దాన్ని పోగొట్టుకోకూడదండి. ఎందుకంటే మెమరీ బాగుంటుంది, చక్కగా ఆరోగ్యం బాగుంటుంది. ఆ టైంలోనే మనం జాగ్రత్తగా ఈ ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలండి. పోనీ ఒకవేళ బాల్యకాలం చేయలేదనుకోండి, యవ్వన కాలం అయినా జాగ్రత్తగా, లేదే ఈ విషయంలో పడిపోయి నాశనం అయిపోతున్నాడు. చూడండి, కనుక మన ఈ శతకాలండి చూడండి, దాశరథి శతకం, కాళహస్తి శతకం, వీటిలో ఎప్పుడు ధ్యానం చేయాలనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఆ మహనీయులు ఎంత చక్కగా బోధించారంటే చూడండి, దంతం బొల్పడనప్పుడే
ఎప్పుడు ధ్యానం చేయాలంటే పళ్ళు ఓడకముందే ధ్యానం చేయండి అన్నాడు. దంతంబుల్ పడనప్పుడే తనువునందారోఢియున్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే కురుల్ వెల్వెల్లబోనప్పుడే వింతల్ మేని జరింపనప్పుడే జరాక్రాంతంబుగానప్పుడే చింతింపన్వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. దూర్జటి చూడు ఎంత చక్కగా చెప్పాడు. అయినా కాళహస్తీశ్వర నేను ఎప్పుడు చింతన చేయాలి తెలిసిన? పళ్ళు ఊడకముందే, ఆరోగ్యం బాగున్నప్పుడే, అన్ని అవకాశాలు చక్కగా ఉన్నప్పుడే మిమ్మల్ని ధ్యానం చేయాలి. ఇకపోతే దాశరథి శతకంలో ఏం చెప్పారో తెలుసండి. ముప్పునగాల కింకరులు ముంగిట వచ్చడు వేళ రోగముల్ గొప్పరమైన చో కఫము పుత్తుక నిండెడు వేళ బాంధవుల్ గప్పెడు వేళ నీ స్మరణము కల్గును కల్గదో నాటికిప్పుడే తప్పక చేతు మీ స్మరణము దాశరథి కరుణాపయోనిధి. ఆ యమదూతలు వస్తే అప్పుడు ఏం చేయగలం? కాబట్టి ఇప్పుడే ఆరోగ్యంగా ఉంది, మీ స్మరణ చేస్తామని చెప్పి దాశరథి శతకండ ఎవరు రామదాస్ గారు అద్భుతమైనటువంటి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే టైం వేస్ట్ చేయకూడదు. బాల్యకాలం, యవ్వన కాలం ఈ రెండు కూడా మోస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీస్ అండి. ఏది వార్ధక్యంలోనండి ధ్యానం చేయటం కొంచెం కష్టం, అయినప్పటికీ మీరు వదలబాకండి, అప్పుడు కూడా ధ్యానం చేయవచ్చున్నది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ బోధ చెప్తున్నాడు. ఆత్మస్వరూపం ఎట్లా ఉన్నదంటే నవద్వారే పురే దేహి నైవ కుర్వన్నకారయన్. ఆత్మస్వరూపాన్ని వర్ణిస్తున్నాడు. అది అన్అటాచ్డ్గా ఉందండి. ఈ కార్యక్రమాలన్నీ మరి ఎట్లా జరుగుతున్నాయి? కన్ను ఎట్లా చూస్తున్నది, చెవి ఎట్లా చూస్తుంది? దాని సాన్నిధ్య మహిమ చేత. వెనక దీపం ఉంటే ఏ ప్రకారంగా సినిమాలో బొమ్మలన్నీ పడుతుంటాయో చూడండి, వెనక లైట్ ఉండాలండి. లైట్ లేకపోతే అసలు బొమ్మలు పడవండి. ఇది బొమ్మలు అంటే ఏమిటి? ఈ ప్రపంచ విషయాలన్నీ కూడా ఇవన్నీ కనిపిస్తున్నాయండి. ఎక్కడి నుంచి కనిపిస్తున్నాయి? దేనివల్ల కనిపిస్తున్నది? శక్తి అండి. లోపల అఖండమైనటువంటి డివైన్ పవర్. దాన్ని దేవుడు అనండి, ఏదైనా పేరు పెట్టుకోండి, బట్ దెర్ ఇస్ ఎ స్పిరిచువల్ పవర్ బిహైండ్. అది ప్రతి జీవిలోనూ ఆ అఖండమైనటువంటి శక్తి ఉన్నదండి. కనుక దాన్ని తెలుసుకోవాలని వివేకానంద ఈరోజు జ్ఞాన కర్మ సన్యాస యోగం అని పేరు పెట్టి లోపలండి అద్భుతమైనటువంటి జ్ఞాన విచారణ కూడా చేయబడింది ఈరోజు. అది చాలా ముఖ్యం, తెలుసుకోండి. కర్మయోగం అయినప్పటికీ కూడా జ్ఞానయోగాన్ని గురించి శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిపాదిస్తున్నారు. నిన్న జ్ఞానయోగంలో కర్మను ప్రతిపాదించారు. అయ్యా కర్మ జ్ఞానం అని రెండు డిఫరెంట్గా మీరు ఎప్పుడు భావించద్దండి. రెండు కంబైన్ అయి ఉంటాయండి. నిష్కామ కర్మ ఆచరించిందే మీకు జ్ఞానం ఎట్లా వస్తుంది చెప్పండి? ఆ జ్ఞానం రావాలంటే కర్మ శుద్ధం కావాలి. చిత్తం శుద్ధం లేనిది ఆత్మజ్ఞానం ఎట్లా వస్తుంది? కాబట్టి రెండు కూడా కలిసే ఉంటాయండి. కర్మ వేరు, జ్ఞానం వేరు అని ఎప్పుడు అనబాకండి. ఇప్పుడు చూడండి, ఫలం, పండు అనేది మనకు కావాలి. ఎట్లా వస్తుంది? పుష్పంలో నుంచి పండు వస్తుందండి. పుష్పంలో నుంచి పింద కాయ పండు. కనుక పుష్పాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆదరించాలి. ఇప్పుడు చూడండి, మామిడి సీజన్ వాళ్ళు పిచ్చికారి కొట్టి మందు కొడుతుంటారు. పూత రాలకూడదు. పూత రాలిపోయిందంటే పండు రాలిపోతుంది. చూచారు? అదేవిధంగా పూత అంటే ఏమిటి చెప్పండి? నిష్కామ కర్మ, భక్తి. ఈ రెండుకి జాగ్రత్తగా చూస్తే దానిలో నుంచి జ్ఞానం అనే ఫలం ఆవిర్భవిస్తుంది. అది మన తరింపజేస్తుంది. చూచారు? కనుక శ్రీకృష్ణ పరమాత్మ మూడింటిని కూడా జాగ్రత్తగా విచారణ చేస్తున్నారు. నాయన నిష్కామ కర్మ, భక్తి, ఆత్మ విచారణ. కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం మూడు కూడా మనం అవలంబించాలి. దీంట్లో డిఫరెన్స్ అనేది ఏమీ లేదండి. అన్నీ కూడా మిళితమై ఉన్నాయి, ఒకదానికొకటి బాగా అసోసియేట్ అయి ఉన్నాయండి. ఇది ఇప్పుడు దేవుడు అనగా ఎవరు, ఏ విధంగా ఉన్నారు, అది ఆ ప్రశ్న సాల్వ్ చేస్తున్నారు. వివేకానంద స్వామి దేవుడు అంటే ఎవరో ఒక వాక్యం చెప్పినారండి. యతి గీతం, సాంగ్ ఆఫ్ ది సన్యాసిన్. దేర్ ఈస్ బట్ వన్. ప్రపంచంలో ఉన్నది ఒక్కటే అంటున్నాడు. దేర్ ఈస్ బట్ వన్, ది ఫ్రీ, ది నో యువర్ సెల్ఫ్, without a name, without a form or stain. In him is Maya dreaming all this dream. The witness, he appears as nature's soul. Know the word that sannyasin bold say, Om Tat Sat Om. Undu nadiyalla danayayokkatundu atade జ్ఞాత ముక్తుండు ఆత్మయతడే అతనిలో యొక్క మాయదానలరుచుండు కలలనెన్నయోద్యే గనుచునుండు కాని ఆయాత్మ సాక్షి అయి గాంచుచుండు అది నీవని సత్యంబు మది నెరంగి ఎతిపాడుము కంఠము ఎత్తిపాడు ఎతివరాధీర ఓం తత్సదనుచుబాడు. ఎంత చక్కగా వర్ణించినారు. ఉన్నది ఒక్కటే, అది మన యొక్క ఆత్మస్వరూపం అని. ఈ విధంగా అనేక ఉపాయముల ద్వారా, వైరాగ్యం ద్వారా, భక్తి ద్వారా, నిష్కామ కర్మ ద్వారా మన యొక్క నిజస్వరూపం తెలుసుకోవాలని, అది మన జీవిత లక్ష్యం. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, ఏమిటంటే ఏమండి మీలో ఆనందం ఉంది, వాళ్ళు ఆనందం ఉంది, అందరిలో ఆనందం ఉంది కదా, మరి ఎందుకు జనం దుఃఖం అనుభవిస్తున్నారు అనే ప్రశ్న వచ్చిందండి. దానికి శ్రీకృష్ణ పరమాత్మ ఆన్సర్ చెప్తున్నారు. చూడండి, జనులు దుఃఖం అనుభవిస్తున్నారు కారణం ఏమిటంటే తన స్వరూపం తెలుసుకోలేదు.
సూర్యుడు దేదీప్యమానంగా 12 గంటలకి పగలు వెలుగుతున్నాడండి, కానీ కింద చీకటిగా ఉన్నదండి. కారణం సూర్యుడు కాదు, మధ్యలో నల్లటి మేఘం వచ్చింది, కింద డార్క్నెస్. వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ది డార్క్నెస్? నాట్ ది సన్. ఈ మధ్యలో ఉన్నటువంటి మేఘం వల్ల చీకటి వచ్చిందే గాని. ఈ దృష్టాంతం చెప్తున్నారన్నది. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపం అజ్ఞానం చేత కప్పబడింది. ఇది ఈ అజ్ఞానం ఎప్పుడు వచ్చింది? అనేక జన్మల నుంచి కూడగట్టుకుని వస్తున్నదండి. ఈ ఫలానా డేట్ లేదు, అనాది కాలం నుంచి వస్తున్నది ఇది. సరే, శంకర భగవత్పాదుల్ని శిష్యుడు అడుగుతాడండి, ఏమండి గురుదేవా, జనులు దుఃఖం ఎందుకు అనుభవిస్తున్నారు అని అడిగాడండి. ఆత్మనః కిం నిమిత్తం దుఃఖం, ఇదండి ప్రశ్న. ఆత్మనః కిం నిమిత్తం దుఃఖం, జీవునికి దుఃఖం ఎందుకు కలిగింది? శంకరుడు ఆన్సర్, శరీర పరిగ్రహాత్, ఈ దేహం ధరించినందువల్ల వస్తున్నది. రాత్రి నిద్రలో దేహం లేదండి, కింద పడిపోయి డిటాచ్మెంట్, దేహానికి ఇది మనస్సుకి కనెక్షన్ లేదు, అందుచేత ఎంత ఆనందం అనుభవిస్తున్నాడు. పొద్దున్నే మళ్ళీ దేహం జ్ఞాపకం వచ్చింది, మళ్ళీ వరీస్, యాంగ్జైటీస్ ఇవన్నీ వచ్చేసినాయి. కనుకనే దుఃఖానికి కారణం శరీరం అన్నాడు ఎవరు? శంకరాచార్య. ఆత్మనః కిం నిమిత్తం దుఃఖం శరీర పరిగ్రహాత్ అంటే ఈ శిష్యుడు చూడండి ఎంత తెలివిగలవాడు. అయ్యా గురుదేవా, శరీరం వల్ల దుఃఖం వచ్చిందని, శరీరం ఎందుకు వచ్చింది అని అడిగేశాడు వాడు. శరీర పరిగ్రహ కేన భవతి కర్మణ అన్నాడు. ఏనాడో చేసుకున్న కర్మ వల్ల ఈ శరీరం వచ్చిందన్నాడు. వాడు వదలలేదండి, కర్మ కేన భవతి అన్నాడు. కర్మ ఎట్లా వచ్చిందో చెప్పండి అన్నాడు. రాగాదిభ్య, రాగద్వేషముల వల్ల కర్మ పెరిగిపోయింది, అందువల్ల వచ్చిందంట. రాగాదయ కేన భవంతి, ఈ రాగద్వేషాదులు ఎందుకు వచ్చినాయని మళ్ళీ అడిగాడు. వాడు ఇప్పుడప్పుడే వదిలేట్టుగా లేడండి వాడు. అవివేకాత్ అన్నాడు, ఇదిగో తెలివి తక్కువ వల్ల వచ్చింది అన్నాడు. అవివేక కేన భవతి అన్నాడు. అజ్ఞానాత్ అన్నాడు, అజ్ఞానం వల్ల. అజ్ఞానం కేన భవతి అన్నాడు వీడు. నకేనాపి భవతి అజ్ఞానం అనాది అనిర్వచనీయం. ఇంకా ఆపవయ్యా, ఈ అజ్ఞానం అనేది అనాది కాలం నుంచి వస్తున్నది, అందువల్ల ఈ దుఃఖాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు మరి ఏం చేయాలి? ఏడుస్తూ కూర్చోటమేనా? కాదు, ఈ అజ్ఞానమును జ్ఞానము చేత తొలగించండి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. చూచారా, చీకటిని ఎట్లా పోగొట్టాలండి? చీకటిగా ఉంది, దీపం వెలిగించండి, అంతే మనం చేయవలసిన పని. కనుక అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః ముహ్యంతి, జనులు ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. ఏం కారణం? అజ్ఞానం. ఏం చేయాలి ఇప్పుడు? జ్ఞానేనతు తదజ్ఞానం. చూడండి ఈ అధ్యాయంలో ఎంత చక్కని ఉపాయములు చెప్తున్నారు. జ్ఞానేనతు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఇందాక నేను చెప్పిన దృష్టాంతం అండి. ఆకాశంలో సూర్యుడు ఎట్లా వెలుగుతున్నాడో దివ్యమైనటువంటి తేజస్సు ఇక్కడికి వస్తుంది. ఎప్పుడు? మేఘం మధ్యలో మేఘం గాలికి నెట్టుకుని పోవాలండి. సరే, అప్పుడు దివ్యమైనటువంటి తేజస్సు. అదేవిధంగా ప్రతి జీవి, ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. మీరు, వారు, జంతువులు, రాక్షసులు, దేవతలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా చైతన్య స్వరూపులండి. కానీ అనాది కాలం నుంచి వచ్చినటువంటి అజ్ఞానం దాన్ని కప్పివేస్తున్నదండి. ఏ విధంగా? అద్దం మీద నిన్న 3 దృష్టాంతాలు చెప్పారు. మన అద్దానికి మురికి ఎట్లా ఉందో, అగ్నికి ఏ విధంగా పోగొచ్చిందో చూడండి. తల్లి బిడ్డలో ఉన్నటువంటి ఆ బిడ్డ మీద మావి ఎట్లా ఉన్నదో ఆ విధంగా కప్పబడిందని 3 దృష్టాంతములు చెప్పలేదండి. ధూమేనావ్రియతే వన్యర్యథాదర్శో మలేన చ యథోల్వేనావృతో గర్భస్తథా తేనేతమావృతం. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? దిగులతో కూర్చుంటే లాభం లేదండి. ఏమైనప్పటికీ వీ మస్ట్ మేక్ ఎండెవర్, మేక్ ఎఫర్ట్. సాధన చేయకపోతే ఎట్లా చెప్పండి? ఈ ప్రపంచంలో మానవుడు దుఃఖం పోగొట్టుకోవాలంటే సాధన చేయాలండి. ఊరికి నోటి మాటలతో ఎవ్వరూ మోక్షం పొందలేరు. రేపు ఆత్మ సంయమ యోగంలో అర్జునుడు గారు ఒక ప్రశ్న అడుగుతారండి. కృష్ణ, చక్కని బోధలు చేస్తున్నారు కానీ నా మనస్సు ఎట్లా ఉందో తెలుసునండి. మహాచపలం ధ్యానంలో కూర్చుంటే ఇటు పరిగెత్తి తెలుసుకోలేదు. సూర్యుడు దేదీప్యమానంగా 12 గంటలకి పగలు వెలుగుతున్నాడండి, కానీ కింద చీకటిగా ఉన్నది.